ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి 18,000 రూపాయల వరకు అయితే వేయబోతున్నారు. అయితే ఈ 18,000 రూపాయలకి సంబంధించి తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఈ 4 అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే ఈ 4 చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వేస్తారు. అయితే ఈ డబ్బులను మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఈ 18,000 రూపాయలు ఎందుకు వేస్తున్నారు, ఎవరికి వేస్తారు, సో మనం ఏమేమి చేసుకోవాలి, పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ముఖ్యంగా డ్వాక్రా మహిళలు కూడా ఈ పథకానికి సంబంధించి లబ్ధి అయితే చేకూరబోతుంది. అయితే డ్వాక్రా మహిళలకు ఏ పథకం ద్వారా ఈ 18,000 రూపాయలు వేయబోతున్నారంటే మనకు ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి ఏపీలో మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి 18,000 రూపాయల వరకు అయితే రాబోతున్నాయి. అయితే ఇందులో డ్వాక్రా మహిళలు కూడా అర్హులుగా అయితే ఉన్నారు. అయితే డ్వాక్రా మహిళలు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అయితే డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలు ఉంటే కనుక వీరికి ప్రతి నెల 1,500 రూపాయలు ఏపీ ప్రభుత్వం వారి ఖాతాల్లో అయితే వేయబోతున్నారు. అయితే ఈ 1,500 రూపాయలు పొందాలంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తారు కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఈ 4 అనేది తప్పనిసరిగా చేసుకొని ఉండాలి. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్తో లింకప్ అనేది చేసుకొని ఉండాలి. అలాగే సెకండ్ వన్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు మీ యొక్క ఫోన్ నెంబర్ ప్రజెంట్ ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ ఫోన్ నెంబర్ అయితే లింకప్ చేయాలి. అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ చేసుకున్నారా లేదని చెక్ చేసుకోవాలి. ఎవరైతే ఎన్పిసిఐ చేసుకుంటారో వారికి మాత్రమే గవర్నమెంట్ నుండి వచ్చేటటువంటి ఎలాంటి డబ్బు కూడా మీ యొక్క అకౌంట్లో అయితే పడుతుంది. ఓన్లీ ఫర్ గవర్నమెంట్ అండి. సో నార్మల్గా మీరు ట్రాన్సాక్షన్ చేసుకుంటే మాత్రం ఆటోమేటిక్గా ఇది చేసుకోకపోయినా పడుతుంది. బట్ ఏంటంటే గవర్నమెంట్ నుండి ఏదైనా స్కీమ్ నుండి మీరు డబ్బులు పొందాలంటే తప్పనిసరిగా ఎన్పిసి అనేది చేసుకొని ఉండాలి. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉందా లేదని చెక్ చేసుకోండి. ఈ 4 తప్పనిసరిగా ఉంటే కనుక మీకు ఈ ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించిన డబ్బులోని మనకు నెల 1,500 అంటే మనకు ఒక సంవత్సరానికి 12 నెలలు కాబట్టి ఆల్మోస్ట్ నెల 1,500 ఇంటూ 12 వచ్చేసి మనకు 18,000 రూపాయల వరకు అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి. అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఇవి చేసుకొని రెడీగా పెట్టుకుంటే కనుక మీకు ఈ డబ్బులు అనేది పడుతాయండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.